తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అక్రమ నిర్మాణాల భర్తం పట్టేందుకు హైడ్రా ఏర్పాటు పడింది. చెరువుల్లో అక్రమాలు, అనుమతులు లేని నిర్మాణాలపై హైడ్రా దృష్టి పెట్టి ఆధారాలు సేకరించింది. అయితే న్యాయపరంగాను అన్ని అంశాలు పరిశీలిస్తే 111 జీవో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తుంది. అక్రమ నిర్మాణాల వెనుక ఎంత పెద్ద బడ నేతలున్నా, రాజకీయవేత్తలున్నా అక్రమాలను వదిలిపెట్టే పరిస్థితి లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. హైడ్రా దూకుడు ప్రభుత్వానికి సమర్పించిన రిపోర్ట్, రాజకీయ నేతల ఆరోపణలపై వాట్స్ దిస్ స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు చేసిన వారి గుండెల్లో దడ మొదలైంది. ప్రస్తుతం పలువురు హైడ్రా నోటీసులు ఇవ్వకముందే కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా గత 20 రోజులుగా హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రేవంత్ ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ అందించింది. ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా తెలిపింది. 43.94 ఎకరాలు ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. ఇందులో పల్లం రాజు, సునీల్ రెడ్డి కట్టడాలు, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు, హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ వంటి కట్టడాలను కూల్చివేసినట్లు హైడ్రా తెలిపింది. అయితే లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారా హిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేటలో పలు నిర్మాణాలకు కూడా నేలమట్టం చేసినట్లు ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో హైడ్రా తెలిపింది. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా కమిషనర్ మాట్లాడారు. ఎన్ కన్వెన్షన్ కు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువులను ఆక్రమించే వాళ్లను వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తామని తెలిపారు. చెన్నై, వాయనాడ్లో ప్రకృతి కోపాన్ని చూశామని, భవిష్యత్తు తరాలకు మన ప్రకృతి సంపదను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజుల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒత్తిడి వచ్చినా, మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా ఏవి వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాను. హైడ్రా తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో తెలంగాణలో హైడ్రామా నడుస్తోందని, కాంగ్రెస్ పాలనను పక్కదారి పట్టించే విధంగా ఉందని హరీష్ రావు విమర్శలు గుప్పించారు. విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, రేవంత్ ప్రభుత్వం ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని హరీష్ రావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని ఆరోపించారు. ఆర్థిక రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని రేవంత్ చూస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా, ప్రభుత్వాలు ఎవరు శాశ్వతం కాదు. మీరు అత్యుత్సాహంగా బురద జల్లడం చేయకండి. నిజంగా ఉంటే చేయండి. మేమేమి హైడ్రాకు వ్యతిరేకం కాదు. అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కొట్టాల్సిందే. దాన్ని మేమేం సమర్థించం. ఎక్కడ కూడా ఈ అక్రమాలను మేము సమర్థించం. కానీ టార్గెటెడ్ గా, పొలిటికల్ గా, రాజకీయ ప్రేరితమైనటువంటి దాంట్లో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు. దయచేసి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించండి, న్యాయాన్ని గుర్తించండి. అన్ని చేసిన తర్వాత నోటీస్ ఇచ్చి పద్ధతిలో చేయండి. ఏదైనా చేస్తుంది. కానీ అధికారం ఉంది కదా అని, వాళ్ళు చెప్పింది కదా అని రాత్రికి రాత్రి చేసి బుల్డోజింగ్ పద్ధతిని చేయకూడదని చెప్పి మేము అధికారులకు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రాజకీయ కక్షలకు
ఆసుపత్రులు విద్యా సంస్థలు కేంద్రం కాకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ సర్కార్ ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తోందని ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గత 9 నెలలుగా తన విద్యా సంస్థలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. 25 సంవత్సరాల క్రితం విద్యా సంస్థలను స్థాపించామని అన్నారు. ఇన్ని సంవత్సరాలుగా లేని ఇబ్బందులను కేవలం గత 9 నెలల వ్యవధిలో రాజకీయ కక్షతో ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ బఫర్ జోన్ లోకి వచ్చాయని మాత్రమే ఫిర్యాదులే చెప్పారన్నారు. ఎంత బఫర్ జోన్ లోకి వచ్చిందో స్కెచ్ మ్యాప్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ భూమి కానీ చెరువు భూమి కానీ 1 ఇంచు ఉన్నా సర్వే చేసి హద్దు పెట్టమని చెప్పాలన్నారు. మెడికల్ కాలేజీ కూల్స్తామని చెప్పేసి ఏదైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన అందరూ పర్మిషన్లు ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క భవన నిర్మాణాలు చేపట్టినాం. అది కంప్లీట్ అయింది. ఇవాళ నీటిపారుదల శాఖ వాళ్ళే మాకు ఇచ్చారు. ఆ నీటిపారుదల శాఖ వాళ్ళు వచ్చి నిన్న కేసు పెట్టారు. ఆ కేసులో వాళ్ళు ఎక్కడ కూడా ఏం చెప్పలే. కేసులో ఏం పెట్టారు, ఇంత ఎక్స్టెంట్ నేను జరిగినని గాని లేకపోతే ప్రభుత్వ భూమి లేకపోతే చెరువు భూమిలో నేను వచ్చిందని కూడా అక్కడెక్కడ మెన్షన్ చేయలే. అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ బఫర్ జోన్ లోకి వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు. వస్తే ఎంత వచ్చినాం స్కెచ్ మ్యాప్ ఇవ్వండి. 2017లో నేను తీసుకున్న తర్వాత ఇవన్నీ కట్టడాలు మొదలు పెట్టినాం కదా. ఈ 8 సంవత్సరాలు మరి ఏం చేశారు? కాబట్టి వారు చెప్పిన విధంగానే ఇవాళ నా భూమిలో మాత్రమే నేను కట్టుకున్నాను. ఇవాళ పెద్దల హరీష్ రావు గారు చెప్పినట్టు మీరు ఆ ప్రభుత్వ భూమి గాని లేకపోతే చెరువు భూమి గాని 1 ఇంచు కూడా నా దాంట్లో ఉన్నట్లయితే నేను ఎంకరేజ్ చేసినట్లయితే సర్వే చేసి హద్దు పెట్టమని చెప్పండి. అప్పుడే ఆ జేసీబీలు బుల్డోజర్లు పెట్టి వారి సమక్షంలో నేను కొట్టేస్తా. హైడ్రాపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయ భవనాలను FTL లో కట్టారని వాటిని కూడా కూల్చేస్తారా అని హైడ్రాను ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్ కూడా FTL పరిధిలో ఉందని దాన్ని కూడా తొలగిస్తారా అని నిలదీశారు. అయితే GHMC కార్యాలయం దగ్గర నీటి కుంట ఉండేది. మరి GHMC కార్యాలయం పరిస్థితి ఏంటని అడిగారు. ఇక FTL బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని వాటిల్లో గోల్కొండలోని గోల్ఫ్ కోర్ట్ కూడా ఉందన్నారు. FTL సమస్యపై హైదరాబాద్ నగర మేయర్ ని కలిసి గతంలోనే చెప్పామని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. हमारे कॉर्पोरेटर्स ने मेयर साहिबा से कमिश्नर के पास जाकर वो जो हाइड्रा बनाया गया है उसको हमने बताया है कि वो उसका कोई लेजिस्लेटिव लीगल बैकिंग नहीं है, उसको वो पब्लिक डोमेन में है. और फिर हमारे MLA कौसर साहब जाकर चीफ सेक्रेटरी को भी बोले हैं, ये बात हम बोले हैं. और तीसरी बात ये है कि GHMC का जो ऑफिस है अभी वहां पर जहां पर GHMC का ऑफिस है वहां पर एक वाटरफॉल था, मैं देखा सो हूं. नेकलेस रोड FTL पर है, तोड़ो उसको आप. नेकलेस रोड FTL पे है, बोल रहा हूं मैं आपको. तोड़ते आप उसको, तोड़ना चाहिए ना भाई. कौन रोक रहा आपको? FTL है. CCMB का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है. तो ये हमारा ऑब्जेक्शन इस बात पर है. మరోవైపు హైడ్రా తరహా వ్యవస్థను తెలంగాణ జిల్లాల్లోనూ విస్తరించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ సహా నల్గొండ, గద్వాల, కామారెడ్డిలో హైడ్రా విస్తరణకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. హైడ్రా చర్యలను కొందరు సమర్థిస్తుంటే మరికొందరు రాజకీయ కక్ష పూరితంగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఎటువంటి అక్రమ నిర్మాణాలైనా కూల్చేందుకు న్యాయ పరిమితులు ఆలోచించి వెళ్లేందుకు హైడ్రా సిద్ధమైంది.